మహమ్మారి చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ బారిన పడి పలువురు బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మహమ్మారిని జయించారు. ఇదే క్రమంలో కరోనా వ్యాక్సిన్ పట్ల సెలబ్రిటీస్ సామాన్యులకు అవగాహన కల్పిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ టీకా వేసుకోవడం వల్ల కరోనాను కట్టడి చేయొచ్చు అని సూచనలు ఇస్తున్నారు. అయితే టీకా తీసుకున్నప్పటికీ మహమ్మారి మాత్రం వదలడం లేదు. తాజాగా ప్రముఖ నటి నదియా కరోనా బారిన పడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షలో ఆమెకి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా సోకింది అంటూ ఆమె తెలియజేశారు. మేలో నదియా వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకుంది. కరోనాను జయించడానికి టీకా తప్పనిసరి అంటూ ఆమె వెల్లడించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆమె కరోనా బారిన పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారామె. తెలుగు, తమిళ్ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు నదియా. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. డార్లింగ్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చారామె. ఆ తర్వాత దృశ్యం, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో ఎంతో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం నదియా తెలుగులో దృశ్యం 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.